ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది ఈ పండుగలో పాల్గొంటారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాన్స్‌పోర్టబుల్ రోలర్ కోస్టర్. నమస్తే ఇండియా! నేను మీ వెంకీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం జర్మనీలోని అక్టోబర్ ఫెస్ట్‌కొచ్చేసాం. ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది పాల్గొని 70 లక్షల లీటర్ల బీర్లు తాగేస్తారు. ఈ ఫెస్ట్ విశేషాలు, అలాగే దీని చరిత్ర పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. చిన్న వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వరల్డ్స్ బెస్ట్ అండ్ యూనిక్ వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ ఫెస్ట్ మొదటిసారిగా 1810లో జరిగింది. మొన్న ఇండియాలో జరిగిన ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లిలాగా అప్పట్లో బవేరియన్ ప్రిన్స్ లుడ్విగ్కి మరియు ప్రిన్సెస్ టెరీసాకి మధ్య జరిగిన వివాహ వేడుకలో ప్రజలు పాల్గొన్నారు. దాన్ని ఒక పెద్ద పండగలా చేశారంట. సో అప్పటి నుంచి తిరిగి అదే సంవత్సరం అదే రోజు వాళ్ళు సేమ్ అదే పండగని మళ్ళీ మళ్ళీ జరుపుకోవడం మొదలుపెట్టారు. అలా చేసుకుంటూ చేసుకుంటూ రాను రాను అదే పండగ అక్టోబర్ ఫెస్ట్గా ఒక సాంప్రదాయంగా మారిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద బీర్ ఫెస్టివల్ అయిన ఈ అక్టోబర్ ఫెస్ట్ ఈ సంవత్సరం సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 5 వరకు జరుగుతుంది. ఇక్కడ మీరు చూడండి, ఇలాంటి పెద్ద పెద్ద టెంట్లు మనకు ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు ఓపెన్లో అయితే ఉంటాయి. 1 లీటర్ బీరు 15 యూరోల వరకు ఉంది. అంటే మన డబ్బుల్లో 1500. మా ఊర్లో కేజీ బీర్లు వస్తాయి దీనికి. కానీ ఇక్కడ దొరికే బీర్లు ప్రత్యేకంగా ఈ అక్టోబర్ ఫెస్ట్ కోసం మాత్రమే తయారు చేస్తారు. అందుకే సాధారణ బీర్ కంటే కొంచెం ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఫ్యామిలీస్ కోసం, పిల్లల కోసం చాలా రకాల ఆటలు, జెయింట్ వీల్స్, రోలర్ కోస్టర్లు, ఫన్ రైడ్స్ చాలా అంటే చాలా పెట్టేసినారు. ఇక్కడ చూడండి, అద్దిరిపోతున్నాయి ఇవి చూస్తే. చూడండి బయట నుంచే ఎంత భయంకరంగా ఉందో, ఇంకా లోపలికి వెళ్తే గుండె ఆగిపోతుంది. ఈ రైడ్ చూడండి, ఇలాంటి రైడ్స్ చేయాలంటే డబ్బులతో పాటు గుండె ధైర్యం కూడా ఉండాలి. మీలో ఎంతమందికి ఇక్కడ చూసే ఎలాంటి రైడ్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే నాలాగే ఏ రైడ్స్ ఎక్కని వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇక్కడ కనిపించే అన్నీ ఆల్మోస్ట్ ఆల్ మన తిరునాళ్ళలాగే ఉన్నాయి. మనకి ఎక్కడైతే ఏమేమి దొరుకుతాయో ఇక్కడ సేమ్ అవే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ జైంట్ వీల్ చాలా అద్భుతంగా ఉంది కదా. సో ఇది నైట్లో లైట్స్తో ఇంకొంచెం అద్భుతంగా ఉంటుంది. మీకు చూపిస్తాను. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయండి. మన ఫ్యామిలీతో వస్తే ఇక్కడే మనకి బీర్లతో పాటు ఫుడ్ కూడా మనకు అవైలబుల్లో ఉంటుంది. అంతేకాదు, బయట నుంచి మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఒక్క చుక్క వాటర్ బాటిల్ కూడా మనకు లోపలికి అయితే అనుమతించరు. ఇక్కడే మనం అన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. అదొక్కటి నాకు కొంచెం నచ్చలేదు. లోపల రావడానికి మనకి 4 ఎంట్రన్స్లు ఉంటాయండి. 4 ఎంట్రన్స్లో సెక్యూరిటీ చాలా అంటే చాలా టైట్గా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో లోపలికైతే ఫుడ్ కానీ వాటర్ కానీ ఖచ్చితంగా అలో చేయరు. మనం ఇక్కడే తీసుకోవాల్సిందే. మీరు ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క స్టాలు ఇవన్నీ టెంపరీగా ఈ ఫెస్టివల్ కోసమే రెడీ చేసినటివి. ప్రతి ఒక్క టెంట్కి దాదాపు 10,000 మందికి సీటింగ్ ఉంటుంది. సో లోపలైతే రచ్చ రచ్చలాగా ఉంటుంది. కాకపోతే మనం ముందుగా బుక్ చేసుకోవాలి. సీట్లు అయితే ఖచ్చితంగా దొరకవు మనం నేరుగా ఇక్కడికైతే వస్తే. సో నేను చాలా ట్రై చేశాను లోపలికి వెళ్ళడానికి. ముందుగా అడ్వాన్స్ బుక్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. ఎంట్రన్స్లో ఇక్కడ కూడా సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళు బాడీ గార్డ్స్ లాగా. సో వాళ్ళు ఖచ్చితంగా మనల్ని అయితే లోపలికైతే అనుమతించరు. కాబట్టి మీరు ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా ముందే ఆన్లైన్లో అక్టోబర్ ఫెస్ట్ 2025 అని కొడితే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, తర్వాత వెళ్ళి చూడండి. సో అక్కడికి వెళ్ళి మీరు అడ్వాన్స్ బుకింగ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఇదే అండి ఫ్రీ ఫాల్ టవర్. అంత పైకి తీసుకెళ్ళి ఒక్కసారిగా వదిలేస్తారు. పా 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 పా, నాకైతే గుండెలు జారిపోతున్నాయి చూస్తుంటేనే. ఫెస్టివల్ని ఎప్పుడు నేను టీవీలో చూడడం తప్ప రియల్గా ఎప్పుడు చూడలేదు. చూస్తుంటే మాత్రం ఇంకో లోకానికి వచ్చామా అన్నట్లుగా అనిపిస్తుంది. నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చుట్టుపక్కల ఏది చూసుకున్నా ఒక అద్భుతమనే చెప్పచ్చు. నాకు ఒక మేజర్ డౌట్ ఉందండి. ఏంటంటే ఇది సెప్టెంబర్ లాస్ట్ 2 వీక్స్లో స్టార్ట్ అవుతుంది ఈ ఫెస్టివల్. కానీ దీనికి అక్టోబర్ ఫెస్ట్ అని ఎందుకు పేరు పెట్టారో నాకు ఎప్పటికీ తెలియదు. చాలామందిని అడిగాను, వాళ్ళు నాకు ఆన్సర్ అయితే చెప్పలేదు.
మీలో ఎవరికైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడిప్పుడే చీకటి పడుతోందండి. ఇక లైట్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఒక్కసారి చూడండి, ఎంత అద్భుతంగా ఉంది కదా ఇది. సూపర్ అసలు. ఇక టెంట్స్లోకి వెళ్ళలేని వాళ్ళు, అంటే రిజర్వేషన్ చేసుకోలేని వాళ్ళు, అవుట్డోర్ డ్రింకింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కాకపోతే ముందుగా కూర్చున్న వాళ్ళు లేసేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇక చూడండి, దానికోసం కూడా ఎంత పెద్ద క్యూ ఉందో. మీలో ఎవరైనా జర్మనీకి ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ అక్టోబర్ ఫస్ట్ వీక్లో కానీ సెప్టెంబర్ లాస్ట్ 2 వీక్స్లో కానీ ప్లాన్ చేసుకోండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. వెదర్ కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి ఈ డేట్స్లో. అలాగే జర్మనీలో ఉండే వాళ్ళైతే నెక్స్ట్ మంత్ 5th వరకు మాత్రమే ఈ ఫెస్టివల్ జరుగుతుంది. సో ఏదో ఒక రోజు అయితే ప్లాన్ చేసుకోండి. ఇదే అండి, ప్రపంచంలోనే అతిపెద్ద బీర్ ఫెస్టివల్ అక్టోబర్ ఫెస్ట్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఓ లైక్ చేసి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు యూనిక్ వీడియోస్, ప్రపంచంలోనే బెస్ట్ వీడియోస్ నా ఛానల్లో అయితే అన్నీ దొరుకుతాయి. మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి చెక్ చేయండి. చాలా చాలా మంచి మెసేజ్తో కూడిన వీడియోస్ అయితే మీకు అందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.